మొహం అంటున్న కొద్దీ ఇంకా వెలిగిపోతుంది. యాక్చువల్లీ నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఎవరిని చూడకుండా మనల్ని మనం అంటే దాన్ని ఏమంటారంటే అది ఒక అవేర్నెస్ అనమాట. ప్రతి మూమెంట్ మనం నడుస్తున్నామంటే ఒక వాకింగ్లో కూడా ఒక మెడిటేషన్, ధ్యానం చేసినట్టే. తింటున్నామంటే అన్నం కలుపుతున్నాము, తింటున్నాము, ఆ సలైవతో లోపలికి వెళ్తుంది, ఆ ఫీలింగ్. ప్రతి ఒక్కటి మనం ఏ పని చేస్తున్నా కూడా మనలో మన అవేర్నెస్తో ఉన్నప్పుడు మన ప్రశాంతత ఎలా కలుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అలా లేకుండా మన బయట ప్రపంచం చూస్తుంటే ఏమవుతుందంటే ఈ ఇంద్రియాలంతా బయట చూస్తూ దానికి అట్రాక్ట్ అవుతూ మనలో మనం ధ్యానం అనేది కొంచెం బ్రేక్ అవుతుంది. సో అందుకోసమని మనం ఎవరిని చూడకూడదు. మనం చూసామనుకోండి, ఆ డ్రెస్ ఏంటి, ఇంకేదేంటి, ఇది ఇంకేదో నేచర్ అది చూస్తుంటాం. మనలో మనం ఏముంది ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, దాన్ని తీయడం ఇంపార్టెంట్. సో మనలో మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకనే చూడకపోతే ఆర్యమౌనం అనేది చాలామంది నేను ఫస్ట్ చెప్పే మాట, నేను సేవకి వెళ్తే ఫస్ట్ చెప్పే మాట ఆర్యమౌనం పాటించండి. మీకు బెనిఫిట్స్ ఏంటి 10th డే తెలుస్తుంది. ఇది ఒక మాట నేను చెప్పేస్తాను స్టార్టింగ్. ఆర్యమౌనం అంటే ఏమి మాట్లాడకూడదు, సైగలు చేయడం కానీ ఏమి చేయకుండా జస్ట్ టీచర్తో మాట్లాడచ్చు, సేవికతో మాట్లాడచ్చు, స్టూడెంట్స్ ఎవరు ఒకరు మాట్లాడుకోకుండా ఉంటే అంత డీప్గా వెళ్తే అంత మెడిటేషన్ బాగా అవుతుంది.